జునాగఢ్ సిటీ దగ్గర గిరినార్ కొండలపై నుంచి ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను. Today we are here in Junagadh and we are here above 3,200 feet above sea level. You just see at my back. You can see the beautiful valley. So here the thing is you have one Shakti Peeth. Ambe's temple is there, Shakti Peeth, and you have one Gorakhnath temple. What you are seeing on the top is Gorakhnath temple. From there nearly 2,000 steps will be there. There you have a Dattatreya temple. So you are to reach here you have to come through ropeway only. So ropeway will close us around 5 o'clock in the evening. Have a look at the Girinar map showing the different temples located on the peak. Junagadh is a district in Gujarat state and Girinar is one of the famous devotional place in Gujarat. అహ్మదాబాద్ సిటీకి 355 కిలోమీటర్ల దూరంలో ఉన్నది జునాగఢ్. గిరినార్ శిఖరానికి అడుగు భాగాన జునాగఢ్ సిటీ ఉంటుంది. జునాగఢ్ గుజరాత్ రాష్ట్రంలో అతి పురాతనమైన నగరం. జునాగఢ్ అంటేనే ఓల్డ్ ఫోర్ట్ అని అర్థం. గిరినార్ కొండలపైన ఉన్న అంబాజీ టెంపుల్, జైన్ దరాసర్, గోరఖ్నాథ్, దత్తాత్రేయ టెంపుళ్ళు సీ లెవెల్ నుంచి దాదాపు 3,200 ఫీట్ ఎత్తున ఉంటాయి. గిరినార్ కొండలు హిమాలయాల కన్నా చాలా పురాతనమైందని కొందరు చెప్తుంటారు. కొన్ని వేల సంవత్సరాల ముందు ఒక అగ్నిపర్వతం ఇక్కడ పేలడం వల్ల ఆ మంటలు ఎగిరి ఈ కొండల మీద పట్టడం వల్ల ఇక్కడ కొన్ని విశిష్టమైన దేవాలయాలు వెలిసాయని పురాణాల్లో చెప్తుంది. అంబాజీ, గోరఖ్నాథ్, దత్తాత్రేయ గుడి గిరినార్ కొండలపైన ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు. ఈ గిరినార్ కొండలు ఎక్కటానికి ముందు మీరు గిరినార్ తలేటి అనే ప్రదేశానికి చేరుకోవాలి. గిరినార్ తలేటి నుంచి పైన వెలిసిన దత్తాత్రేయ గుడి చేరుకోవాలంటే సుమారు 10,000 కన్నా ఎక్కువే స్టెప్స్ ఉంటాయి. కాకపోతే రోప్వే సహాయంతో కూడా చేరచ్చు. ఇది పొద్దున 9 నుంచి సాయంకాలం 5:30 వరకే ఉంటుంది. గిరినార్ కొండలు దర్శించటానికి ఏ టైం అయినా పర్వాలేదు, కానీ వానాకాలంలో వింటర్ సీజన్లో ఈ కొండల్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. గిరినార్ చేరుకోవాలి అంటే మీరు రాజ్కోట్, అహ్మదాబాద్ ఇక్కడి నుంచి కూడా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. మహాశివరాత్రి నాడు ఇక్కడ 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని, తర్వాత ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణం చేయడానికి 36 కిలోమీటర్లు దూరం భక్తులు ఎంతో శ్రద్ధగా గిరి ప్రదక్షిణం చేస్తారని ఇక్కడి వారు చెప్తున్నారు. చలే హమ్ చల్తే గిరినార్ తలేటి సే వీ హ్యావ్ టేకన్ రోప్వే అండ్ దిస్ ఈస్ బిగ్ ఎనఫ్ టు అకామిడేట్ నియర్లీ 6 to 7 people, బట్ ఓవర్ క్రౌడింగ్ దిస్ క్యాప్సూల్ is not advised because the ropeway is so steep and as you go up it is very steep and it go almost in a slant position. Down you can see wonderful beautiful Jain temple and other hillocks around, and now you can see Junagadh city down, and the ropeway is so steep, and the most exciting thing is it stops in the middle for a few seconds and then continue. So that stoppage will definitely takes your breath and then
ఇట్ గివ్స్ యూ వండర్ఫుల్ ఫీలింగ్. ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ రోప్వే జర్నీ తర్వాత ఆల్మోస్ట్ 3000 అడుగుల ఎత్తుకు వచ్చిన తర్వాత మొదటిగా అంబే టెంపుల్ దగ్గరికి చేరాము. అంతవరకే రోప్వే వస్తుంది. అక్కడ దిగి ఇంకా మెట్ల మార్గాన మీరు మిగతా టెంపుల్స్కి వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి మీకు ఎదురుగా చూస్తున్నది అంబే టెంపుల్. ఇది కూడా ఒక శక్తిపీఠంగా ఇక్కడ చెప్తారు. ఇక్కడ లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు. సో కొంత మేరకు లోపల వీడియో తీయటానికి కొంత ప్రయత్నం చేశాం. మీకు ఎదురుగా కనిపిస్తున్నది అమ్మవారి మండపం. మీకు దూరంగా అమ్మవారి విగ్రహం కనబడుతోంది, చూడండి. అంబే ఆలయం వరకే మీకు రోప్వే ఉంటుంది. రోప్వే టికెట్ సుమారు 700 నుంచి 1300 దాకా ఉంటుంది. సీజన్లో మారుతుంటాయి. కాకపోతే మీరు అక్కడ తీసుకోపోవటానికి చెక్కింగ్ ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్, తర్వాత ఆహార పదార్థాలు ఇవేవి తీసుకెళ్ళకూడదు. మీకు పైన అంబే టెంపుల్ దగ్గర మీకు రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్నది అంబే టెంపుల్. ఎంతో రమణీయంగా ఉంటుంది. ఫ్రమ్ అంబే టెంపుల్ దెర్ ఈజ్ ఓన్లీ వే టు రీచ్ Gorakhnath and Dattatreya temple is to trek. That is nearly some 2500 to 3000 steps. So we started trekking towards Gorakhnath temple. It is advised those who are having some health issues should not go alone or should not venture to trek up to Dattatreya temple, because it is steep, and as you trek up, inhaling and exhaling will become tough. So, and moreover, it takes nearly 4 to 5 hours to complete the trek. So you have to properly plan and start your trek. If you want to complete your trek up to Dattatreya temple, you have to start early and return by 5 o'clock. గోరఖ్నాథ్ దర్శనం తర్వాత సాయంకాలం చీకటి పట్టంతో ఇంతకన్నా ముందుకు వెళ్ళలేకపోయాం. అక్కడి నుంచే దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసుకొని మా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. Those who are watching this video, a request is that kindly give a like, make a comment, and if you like this video, kindly share to your friends and relatives. If you have not subscribed to my channel, subscribe and give a encouragement to good content.